నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారి గెలుపులో కీలక పాత్ర వహించింది వర్మ గారు అని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా ఈరోజు అంటే అప్పుడు వర్మకి మాట ఇచ్చారు చంద్రబాబు గారు, వర్మ నువ్వు టెన్షన్ పడ మాకు, నీకు ఒక కీలక బాధ్యత ఇస్తా, మొదటగా ప్రకటించే పేర్లు నీదే ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఈరోజు వంగా గీత గారు ఒక కాంట్రవర్సీగా మాట్లాడారు అక్కడ. వర్మ గారు మీకు అన్యాయం జరిగింది, మరి ఇంకా మీరు ఎందుకు స్పందించట్లేదు అన్నట్టు ఒక సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో దీన్ని మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వర్మకి అన్యాయం జరిగింది అంటే అన్యాయం జరుగుతుంది గ్యారెంటీగా. ఎందుకంటే ఇప్పుడు వర్మ తన స్థానాన్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చి తను తప్పుకుని కష్టపడ్డాడు, పవన్ గెలవడానికి కష్టపడ్డాడు. ఇప్పుడు అక్కడ పిఠాపురం యొక్క నియోజకవర్గ విషయాలు ఎవరు చూడాలి? పవన్ తరపున ఈయన చూడాలి. అదే అందరూ అనుకుంది. ఈయన వర్మగారు ఉంటారు, పవన్ కళ్యాణ్ షూటింగ్కి వెళ్ళినా ఇంకోటికి వెళ్ళినా వర్మగారు ఉంటారు. సో షాడో ఎమ్మెల్యేగా వర్మ ఉన్నాడు. ఈ షాడో ఎమ్మెల్యేగానే ఉంటాడు, అలాగే ఉంచుతారు షాడో ఎమ్మెల్యే. ఎందుకంటే అతను అక్కడ నుంచి వేరే పదవికి వెళ్ళాడు అనుకో, ఇక్కడ ఆ పనులు నెరవేర్చేవాళ్ళు చూసేవాళ్ళు లేరు. ఎవరు ఉండరు? పవన్ కళ్యాణ్ 24 hours ఉండలేడు. అక్కడ వారానికి ఒకసారి, నెలకు 2 రోజులు తప్పితే మిగతా మిగతా మినిస్ట్రీలు ఉన్నాయి, అవి ఉన్నాయి. అసలు 32,000 మంది అమ్మాయిల్ని పట్టుకోవాల్సిన బాధ్యతలో ఉన్నాడు. అది చాలా ఆయన ముందున్న చాలా కఠోరమైన. ఎందుకంటే 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అని చెప్పాడు పవన్ కళ్యాణ్. సో ఈ అబద్ధాలు కావు, ఆయన నిజాలు. ఆయన ఊరిని గాలి మాటలు మాట్లాడలేదు, ఎలక్షన్లో జనాలను మభ్యపెట్టడానికి మాట్లాడలేదు, అది నిజం అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలు ఉమ్మొస్తారు, నువ్వేదో నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చాను అన్నావు, ఇలాంటి పచ్చి అబద్ధాలు ఆడతావా అని అంటారు ప్రజలు. కనుక అది అబద్ధం కాదు, నిజము అని చెప్పి తను ప్రూవ్ చేసుకుని ఆ 32,000 మంది ఆ పనిలో ఉన్నాడు, ఆ కార్యక్రమంలో ఉన్నాడు. సో అతని కాన్సన్ట్రేషన్ అయ్యి ఉండవు, తప్పదు. ఆ టైంలో కాన్స్టిట్యుయెన్సీ కూడా ఎవరు చూసుకుంటారు? వర్మే చూసుకోవాలి. వర్మ మీద ఆ బాధ్యత ఉంది. తనకే వర్మకి ఎమ్మెల్సీ అయితే మళ్ళీ వెళ్ళిపోతాడు కదా. ఎమ్మెల్సీ అయిపోతే ఆయన పని ఎమ్మెల్సీగా ఆయన ఇది ఉంటాయి కనుక అందుకని అతను అక్కడే ఉంటాడు. ఏదో పార్టీ పదవి ఇస్తాడు బహుశా చంద్రబాబు, పార్టీలో ఘనమైన పదవి, మంచి పదవి ఏదో ఇచ్చి పార్టీ పదవి చెప్తే మిగతా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు బహుశా వర్మకు రాదు. ఎందుకంటే వర్మకు వస్తే రెండు పోస్టులు ఇచ్చినట్టు ఉంటుంది పిఠాపురం కాన్స్టిట్యున్సీకి. ఒక పోస్ట్ ఆల్రెడీ ఉన్నాడు మన పవన్ కళ్యాణ్, ఇంకో పోస్ట్ కూడా ఇచ్చినట్టు. ఒకే కాన్స్టిట్యున్సీకి 2 ఉద్యోగాలు ఇవ్వరు కదా. సో ఆ కారణంగా పవన్ ఇతను అలాగే ఉంటాడు. పవన్ యొక్క షాడో ఎమ్మెల్యేగా, పవన్ షాడో మంత్రిగా ఉంటాడు. ఆ పని చూసుకుంటూ చెప్తే అతనికి అన్యాయమే జరుగుతుంది. అన్యాయం అనుకుంటే అన్యాయమే, లేదంటే నిజాయితీ అయితే ఇది. నువ్వు అక్కడ చూసుకోవాల్సిన, పిఠాపురంను చూసుకోవాల్సిన బాధ్యత నీది. కనుక పార్టీలో నీకు ఒక మంచి పదవి వస్తుంది. ఎమ్మెల్సీలు అయితే నువ్వు దూరం అయిపోతావు. ఇక పిఠాపురం పవన్ కళ్యాణ్ దూరం అయ్యి, నువ్వు దూరం అయ్యి, ప్రజలు అంతగా కష్టపడి గెలిపించుకున్న ప్రజలకి ఏం చెప్పాలి? కనుక ప్రజలకి సమాధానం చెప్పడానికి వర్మ అక్కడే ఉండాలి, వర్మను అక్కడే ఉంచుతారు. రేపు ఏదైనా తప్పు జరిగినా కూడా వర్మ మీద తోయటానికి, పవన్ తప్పు చేసినా కూడా అది వర్మ మీద తోసేస్తారు. ఆ ప్లాన్ ఉంటుంది. వర్మ చూసుకోలేదు. అందుకని ఒక స్కేప్ కోట్ కావాలి, ఒక బలి పశువు కావాలి. ఆ బలి పశువు వర్మ. అంటే మరి ఇప్పటికీ ఇంకా వర్మ ఎందుకు మెలుకోవట్లేదు అంటారు? మేలుకోలేడు. ఇవాళ నిన్నటిదాకా నువ్వు అన్ని మాట్లాడి నేను గెలిపించాను. ఇప్పుడు వర్మ బలిపశువు అనేది ఇంకోటి గతంలో గుర్తుందో లేదో, వర్మ ఒక విలేజ్కి వెళితే, విలేజ్ ప్రెసిడెంట్ని కలవడానికి వెళితే దాడి జరిగింది. ఏమని అన్నారు? మాకు చెప్పకుండా నువ్వెవడు రావడానికి ఇక్కడికి అని. అంటే వర్మ రాష్ట్రం నాయకుడిగా ఉన్నవాడు, అతను ఎవరినో పంచాయతీ ప్రెసిడెంట్ ఏమన్నా కలవడానికి వెళ్తే వీళ్ళ కార్యకర్తలు ఫ్యాన్స్ పర్మిషన్ తీసుకుంటారంటే, వాళ్ళు ఫ్యాన్స్ కొట్టారు. ఎందుకు కొట్టారంటే మా పర్మిషన్ లేకుండా నువ్వు ఇష్టానికి వచ్చేస్తావు మా ఊరికే అని అంటే ఎట్లా? అది ఆయన పరిస్థితి. వాడుకున్నాక అతని పరిస్థితి. నువ్వు అలా పడి ఉండాలి, కూర్చుండాలి, ఎక్కువ మాట్లాడితే జాగ్రత్త అన్నట్టు ఉంది. సో అది అండర్స్టూడ్. ఇక అతని పరిస్థితి అయితే పాపం ఏం చేయలేడు, అలాగే ఉండాలి. బయటికి రాలేడు, బయటకు వస్తే ఇంకా తప్పు అయిపోద్ది. సో ఉండి భరించక తప్పదు అంతే. తప్పు చేశాడో ఒప్పు చేశాడో తర్వాత త్యాగం అనే దానికి అర్థం లేదు. తెలుగుదేశం పార్టీ కాంబినేషన్లో త్యాగాలకు మా పదాలకు అర్థాలు లేవు. వాళ్ళు త్యాగాలు అనేది ఒప్పుకోరు.
పరిస్థితిని బట్టి తప్పక వర్మ అయితే ఓడిపోయేవాడు కూడా అని అంటారు వీళ్ళు. అంటే ఇంకోటి సార్, నియోజకవర్గంలో ఉన్న పనులు కూడా వర్మని పిలవట్లేదంట. అక్కడ నాగబాబు గారు దగ్గరుండి స్వయంగా చూసుకున్నారు ప్రతి ఒక్క పని. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఏం పని లేకుండా మొత్తం నాగబాబు చూసుకున్నాడు. ఇంకా వర్మని దగ్గర కూడా రానియట్లేదంట. సో దానికి మీరే ఉంటారు? నేను ఇంత నుంచి వర్మని అలా పెడతారు. ఇలాంటి వార్త అసలు ఎందుకు వస్తున్నాయంటారు బయటికి? స్కేప్ గోట్ వర్మని అలా పెట్టి వీళ్ళన్నీ చేసుకుంటూ ఉంటారు. తప్పు జరిగితే వర్మ, తప్పు జరిగితే ప్రజల్లో వర్మ ఇన్ఛార్జి, వర్మలో జరిగితే తప్పు ఆయన మీద వస్తుంది. మంచి జరిగితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూన్సీలో మంచి జరుగుతుంది. అందుకని ఒక స్కేప్ గోటు, ఒక బలి పశువుని రెడీ చేశారు. వర్మ ఒక బలి పశువు, అంతే. అది జరుగుద్ది. వీళ్ళన్నీ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా తప్పు జరిగింది అనుకో, అది ఇమ్మీడియట్గా ఆ ఇన్ఛార్జ్ ఎవరు, వర్మ గారు, ఆయనే చూసుకోవాలి. మాకేం తెలుసు, ఆయనే చూసుకోవాలి. ఆయన కదా దగ్గరుండి గెలిపించింది, ఆయన చూసుకోవాలి. అలానే చేస్తారు. సక్సెస్ అయిందనుకో మొత్తం చేసిన పనులు అయినా మంచి వచ్చిందా, పూలమాలలు పుష్పాలు వాళ్ళకి, రాళ్ళు రప్పలు వీళ్ళకి, నిందలు వీళ్ళకి. అది ఎప్పుడు స్ట్రాటజీ. చంద్రబాబు స్ట్రాటజీ అలాగే ఉంటుంది. ఆ స్ట్రాటజీలో భాగమే ఇది. మరి పవన్ కళ్యాణ్ గారు కనీసం నన్ను గెలిపించారు కదా, కొత్త వర్మకి ఏమైనా న్యాయం చేద్దాం, డబ్బు పరంగా కానీ లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎక్కువ పెరిగేలాగా చూడటం కానీ, పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ముందు అడగట్లేదు అంటారు? పవన్ కళ్యాణ్ వేస్తాడని అనుకుంటుంది మీ అమాయకత్వం. పవన్ కళ్యాణ్ ఎందుకు వేస్తాడు? అతను పెంచడం వల్ల తనకి ప్రయోజనమా నష్టమా? తనకే నష్టం. తనని ఇంకో కత్తిని రెడీ చేస్తున్నాడు. ఒకే ఎవరిలో 2 కత్తుల్లాగా. ఇప్పుడు అతను పెంచితే, అతను పెంచాలని మాట్లాడితే తన అన్న నాగబాబు చేసే పనులు ఎట్లా నాగబాబు అక్కడ కూర్చొని ఏం చేయగలడు? తను పెంచితే కనుక ఇవన్నీ కూడా రాజకీయంగా అతను ఏం మాట్లాడు, సైలెంట్గా తనకేమి తెలియనట్టు ఉంటాడు. అది జరిగిన తర్వాత నాకు అసలు ఇంతవరకు ఏనాడు వర్మగారు వచ్చి నాకు పని ఇలా చెప్పలేదు అంటాడు. రేపు కావాలని చూడు, ఏనాడు వర్మగారు ఇలా తను బాధపడుతున్నట్టు ఏనాడు చెప్పలేదు, సంతోషంగానే ఉండేవారు నాతోటి. మరి ఏనాడు చెప్పుంటే నేను దానికి తగిన చర్యలు తీసుకునేవాడిని. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత చెప్తే నేనేం చేయను అంటాడు. ఇది జరగబోయి రేపు చూస్తే వర్మ పాపం బలిపశువు. వర్మని బలిపశువుగా అక్కడ కూర్చోబెడతారు. అలా ఉంటాడు అంతే. అతను నాగబాబు చేస్తూ ఉంటాడు. నాగబాబు చేసే అన్ని పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూట్ అవుతాయి. చెడంతా ఏదైనా చెడు జరిగితే వర్మకి అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే మొత్తం వార్తలా లేకపోతే నిజాలు అంటారా? నిజాలు. ఈ నిజాలు వార్తలు కాదు, నేను నిజాలు ఒక పొలిటికల్ అనలిస్టుగా అనలైజ్ చేసి చెప్తున్నా జరగబోయేది. ఓకే సార్, థ్యాంక్ యూ.